హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు మనం బటన్ మష్రూమ్స్ ఉంటాయి కదండీ! మనకివి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయండి. నాకివి 50 రూపీస్‌కొచ్చాయి. సో, ఈ బటన్ మష్రూమ్స్‌ని నేను తీసుకున్నానండి. కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా కట్ చేశానండి. ఇది క్లీన్ చేసే ప్రాసెస్ చూడండి. చూసారు కదా! ఎంత డస్ట్ అయితే ఉందండి మనం తీసుకున్నప్పుడు. సో, ఇలా ఒక్కసారంటే నీట్‌గా విడిపోతుంది. సో, విడిపోయిన తర్వాత ఇలా పైన ఉంటుందండి. ఒక లేయర్‌లా ఉంటుంది. సో, లేయర్ తీసేస్తే ఫుల్ వైట్‌గా వచ్చేస్తుంది మష్రూమ్ అయితే. సో, లేయర్ అయితే నీట్‌గా రిమూవ్ చేసేసుకోవాలండి. సో, అలా నీట్‌గా మొత్తం లేయర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. సో, ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత దాన్ని ఏంటంటే నీట్‌గా పార్ట్స్ కోసేసుకొని, ముక్కలుగా కోసేసుకొని సో, వాటికేంటంటే ఉప్పు పెట్టేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వాళ్ళు ఏదైనా ఫ్రెష్‌గా ఉండడానికి ఏమైనా స్ప్రే చేసినా బాక్టీరియా పోతుంది కదా! మీకు ఫుడ్ క్లీనర్ ఉంటుంది కదండీ! అదైనా పర్వాలేదు. లేదంటే జస్ట్ సాల్ట్‌తో క్లీన్ చేసేసుకోవచ్చు. సో, పెద్దవనుకోండి ఇంత పెద్దున్నప్పుడు మీరు 4 పీసెస్ కింద కట్ చేసుకొని, సో, ఇది కూడా కట్ చేసుకొని ఒక 4 పీసెస్‌లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యకి చీల్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే. సో, చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ అయితే. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలేంటంటే, సో, చూసారు కదండీ! మష్రూమ్స్ అండి క్లీన్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 అండి ఇలా చిన్నగా, కరివేపాకు, టొమాటో 2 టొమాటోస్ అండి పెద్దవి చిన్నగా కట్ చేసుకున్నాను. సో, మసాలా పేస్ట్ అండి. ఈ కర్రీకి మసాలా పేస్ట్ కంపల్సరీ ఉండాలి. సో, చూసారు కదండీ! కొత్తిమీర, పసుపు, ఉప్పండి ఇది, కారం. సో, చూసారు కదండీ! మనం ఇప్పుడు ఎలా వండాలో ప్రిపేర్ చేయాలనేది ముందుగా చూసేద్దామండి. సో, చూసారు కదండీ! పాన్ ఆన్ చేసి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. సో, దీనికైతే కొంచెం ఆయిల్ పడుతుందండి. ఈ మష్రూమ్స్‌లో ఏంటంటే వైటమిన్ డి ఉంటుందండి. మనం తినే వెజిటబుల్స్‌లో మోస్ట్‌లీ ఉండొచ్చు. చాలా తక్కువ వెజిటబుల్స్‌లో మనకి వైటమిన్ డి అనేది ఉంటుందండి. సో, ముందుగా నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వెంటనే వేసేయకూడదండి. సో, కారం అనేది ముక్కలకి పట్టాలి కాబట్టి, మష్రూమ్‌కి పట్టాలి కాబట్టి, ఇమ్మీడియేట్‌గా అయితే పచ్చిమిర్చి వేయకూడదు. సో, అదేనండి వైటమిన్ డి అయితే ఉంటుందండి. ప్రతి వెజిటబుల్‌లో అయితే మనకి వైటమిన్ డి సోర్స్ అయితే దొరకదండి. మనం మార్నింగ్ 8:00 ఆ టైంలో ఎండలో ఉంటేనే మనకి వైటమిన్ డి సోర్స్ అనేది దొరుకుతుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకేంటంటే, ఈ ఫుడ్ వెజిటబుల్, ఫ్రూట్స్ వీటిల ద్వారా వైటమిన్ డి దొరకడం చాలా కష్టం. బట్ మష్రూమ్స్ తినడం వల్ల వైటమిన్ డి అనేది ఉంటుందండి. చూసారు కదండీ! చిటికెడు పసుపయితే వేసుకున్నాను. ఇవి పాతకాలంలో ఏంటంటే, సో, అందరూ చూడండి అడవుల్లో పనులకి వాటిలకి ఎళ్ళిపోతారు కదండీ! అలాంటి వాళ్ళేంటంటే, అప్పుడు చెట్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు, అప్పటికప్పుడు ఎక్కువ టైం అయిపోయినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకుంటే, ఆ చెట్లకి వచ్చేవండి ఇవి. సో, చెట్లకి మొలిచేవి పుట్టగొడుగులు. సో, ఆ గొడుగుల్ని తీసుకొచ్చి చూడండి నేను పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను. సో, ఆ గొడుగులు తెంపి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వండుకునేవారండి. త్వరగా అయిపోతుందని, రెసిపీ చాలా ఫాస్ట్ అయిపోతుందని చెప్పేసి. అదే కాకుండా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి పాతకాలపు వంటలో. చిటికెడు ఉప్పయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయ మెత్తపడుతుందండి. సో, అందుకని ఉల్లిపాయ మరీ అంటే మాడిపోయేలా అవ్వకూడదండి. కొంచెం మెత్తబడి అప్పుడు ఫ్రై అయితే బావుంటుంది కర్రీకి. సో, అందుకు చిటికెడు ఉప్పయితే వేసుకున్నానండి. చూడండి మనకి నీట్‌గా ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. దీంట్లో మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను నేను. సో, మసాలా పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పౌడర్స్ అవి హెవీగా మీరేం వెయ్యక్కర్లేదండి. సరిపోతుంది ఇలాగా. హెల్తీ రెసిపీగా కావాలంటే ఇలా చేసుకోవాలండి. మనకి మసాలాస్ అవన్నీ వేసుకుంటే కొంచెం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా! సో, మనకి మసాలా పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న పీసెస్ వేసేసుకున్నానండి. సో, పాతకాలంలో అలా చేసేవారు మనకి. ఆ చెట్టుకి ఉండేవి తెంపి వాటిని నీట్‌గా తెచ్చుకొని, ఆ పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులనేవి ఇప్పుడు ఈ సీజన్‌లోనే వస్తాయండి. వర్షాకాలంలో మనకి వర్షం పడే టైంలోని ఆ వర్షానికి
పుట్ట తడిచి, లేపోతే చెట్లు తడిచి ఈ విరిగిపోయిన చెట్లుంటాయి కదండీ! సో, అవి ఎన్నాళ్ళు తడిచి, తడిచి ఉంటే వాటిలి మీదయితే పుట్టుకొస్తాయండి. నాకు తెలిసినంత వరకు పుట్టగొడుగులైతే ఇలానే వస్తాయండి. సో, చాలా బావుంటాయండి టేస్ట్. నాటు పుడకలైతే ఇంకా బావుంటాయండి. బట్ మనకవి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి, ఇప్పుడు చూసారు కదండీ! పుట్టగొడుగుల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి, పుట్టగొడుగు సైజ్ అనేది కొంచెం తగ్గింది. ఈ టైంలోనే నేను 2 టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకున్నానండి. సో, ఇవి కూడా చాలా టేస్టే ఉంటాయండి. వీళ్ళు పెంచినవండి ఇవి. మనకి ఈ టైంలోనే చూసారు కదండీ! నేను పసుపు, కారం, ఉప్పు అనేవి వేసేసుకుంటున్నాను. చూడండి ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేసేసుకుంటున్నానండి. సో, మనకవి ఇప్పుడు సిటీస్‌లో అవైలబుల్ ఉండవు కాబట్టి, నేనిదైతే ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు పక్కాగా నాటు పుట్టగొడుగులు గానీ దొరికినట్టయితే ఖచ్చితంగా దాని కర్రీ రెసిపీ కూడా చేస్తానండి. ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను మీకు. బట్ అవి ఇవి సేమ్ ప్రాసెస్ ఇంచుమించు అలానే ఉంటుంది. బట్ మీకవి ఎలా ఉంటాయి చూడాలి. సో, చూపించాలి కాబట్టి, సో, అది చూపిస్తూ మీకైతే చేసి పెడతానండి ఖచ్చితంగా. సో, చూడండి నేను నీట్‌గా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. చూడండి కొంతసేపటికి ఆయిల్ మగ్గి, అదే కాకుండా టొమాటో కూడా మగ్గి, వాటర్ రిలీజ్ అయ్యి బాగా మగ్గుతుందండి ముక్కయితే. సో, ఫైనల్లీ చూసారు కదండీ! మనకైతే నీట్‌గా ముక్కయితే ఉడికిపోయిందండి. సో, ఈ టైంలో ఏంటంటే, కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలండి. అది కాకుండా మనము బాగా బాయిల్ ఎసరులా ఉన్న వాటరే వేయాలండి. అలా వేస్తేనే మనకి మష్రూమ్‌ది టేస్ట్ వస్తుందండి. చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేయండి. నార్మల్ వాటర్ కాదు. బాగా ఎసరులా మరిగిన వాటరే వేయాలండి. ఇన్ మిడిల్ వీడియో తీసేటప్పుడు పవర్ డిస్కనెక్ట్ అయిందండి. దానివల్ల ఇది షేడ్ అయితే ఇలా వచ్చేసింది. ప్లీజ్ కైండ్లీ అండర్‌స్టాండ్ అండి. చూడండి. సో, మనకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే నీట్‌గా బాయిల్ అయిపోయి దగ్గరకయిపోతుందండి కర్రీ అయితే. చూడండి నేను ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. సో, కలిపేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 2 మినిట్స్ వదిలేసుకోవాలండి. 2 మినిట్స్ వదిలేసుకుంటే కొత్తిమీర జ్యూస్ అదంతా కూడా అందులో పీల్చుకుని సో, బావుంటుంది. ఒకసారి ఆ ఉన్న కొంచెం వాటర్ కూడా తగ్గుతుంది లైట్‌గా. ఫైనల్లీ 2 మినిట్స్ తర్వాత టేస్టీ, హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సో, మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసినట్టయితే, ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంతసేపు నా వీడియో వాచ్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండి. ఇంకా మంచి మంచి పోస్ట్ చేస్తానండి వీడియోస్.